నమస్కారం ఫ్రెండ్స్, నేను రాజేష్. వెల్కమ్ టు 95 టెక్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒప్పో X2 Pro గురించి చూద్దాం. మనకి ఒప్పో X2 Pro ఈరోజు ఈవినింగ్ 4 PMకి మన ఇండియాలో అయితే లాంచ్ అయితే ఉంది. సో ఈ ఒప్పో X2 Pro గురించి స్పెసిఫికేషన్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. దానికంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీద ట్యాప్ చేయండి. మన ఛానల్ నుంచి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ అయితే మీకు వస్తాయి. ఫ్రెండ్స్, ఒప్పో X2 Pro గురించి చూస్తే మనకి ఫోన్ అయితే మనకి త్రిబుల్ కెమెరా సెటప్తో వస్తుంది. మనకి డిస్ప్లే వచ్చేసి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో మనకి డిస్ప్లే అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. మీరు చూస్తే మనకి హైబ్రిడ్ జూమ్ ఈ ఫోన్లో వీళ్ళు తీసుకొస్తున్నారు. మనకి టోటల్ 60x హైబ్రిడ్ జూమ్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. మనకి ఇక్కడ కింద ఈ 2 కెమెరాస్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ అండ్ పైన వచ్చేసి టెలిఫోటో 13 మెగాపిక్సెల్ తీసుకొస్తున్నారు. కెమెరా గురించి అండ్ అన్నిటి గురించి నేను డీటెయిల్గా మీకు స్క్రోల్ చేసుకుంటూ మాట్లాడతాను. మీరు ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఫోన్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. మనకి వీళ్ళు 2 కలర్స్లో తీసుకొస్తున్నారు. మెయిన్ వన్ వచ్చేసి సిరామిక్ బ్లాక్లో తీసుకొస్తున్నారు, ఇక్కడ మీరు చూస్తున్నది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్లో తీసుకొస్తున్నారు. ఈ ఆరెంజ్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వెగాన్ లెదర్ ఉంటుంది, మనకి లెదర్ ఫీల్ ఉంటుంది, మనకి టచ్ అండ్ ఫీల్. మనకి ఒప్పో X2 Pro మనకి 2 కలర్స్లో తీసుకొస్తున్నారు. మీకు చూపించినట్టుగా వన్ సిరామిక్ బ్లాక్ అండ్ ఆరెంజ్. ఫ్రెండ్స్, మనకి ఇది IP68 ప్రొటెక్షన్తో వస్తుంది. మనకి ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇది మనకి వాటర్ ప్రూఫ్ కాదు, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ డిస్ప్లే గురించి చూసుకున్నట్లయితే మనకి డిస్ప్లే వీళ్ళు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో మనకి 3K QHD అంటే మనకి డిస్ప్లే చూసుకుంటే కనుక మనకి చాలా క్లియర్గా ఉంటుంది. QHD డిస్ప్లే అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు 60 హెర్ట్స్కి అండ్ 120 హెర్ట్స్కి మీరు డిఫరెన్స్ అయితే ఇక్కడ గమనించవచ్చు. మనకి వీళ్ళు వచ్చేసి ఫోన్ 6.7 ఇంచెస్ డిస్ప్లే అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. మనకి పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 513 ppi అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. 513 ppi అంటే మనకి చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది మనకి డిస్ప్లే అనేది. ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి QHD ప్లస్ రిజల్యూషన్తో అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. మనకి స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 19.8:9 స్క్రీన్ టు బాడీ రేషియో అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ మనకి బ్రైట్నెస్ కనుక చూసుకుంటే మనకి 800 నిట్స్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. మనకి ఇది అంటే మిగతా ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే మనకి చాలా ఎక్కువ. మనకి ఇది 8+2 బిట్తో వీళ్ళైతే దీంట్లో తీసుకొస్తున్నారు. HDR10+ సర్టిఫైడ్ మొబైల్ ఇది. డిస్ప్లే మేట్ వాళ్ళ A గ్రేడ్ ప్లస్ సర్టిఫికేట్ అయితే మనకి ఈ డిస్ప్లే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, కిందకు వచ్చేస్తే మనకి ఈ డిస్ప్లేలో వీళ్ళు న్యాచురల్ టర్న్ డిస్ప్లే అయితే వీళ్ళు మనకి ప్రజెంట్ చేశారు. మనకి లో బ్లూ లైట్ అంటే మనకి బ్లూ లైట్ అంత మన ఐస్కి అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. మనకి ఫ్లిక్కర్ ఫ్రీ, మన మెయిన్ ఐస్కి ఇంపాక్ట్ ఉండకుండా వీళ్ళు డిస్ప్లే మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి డిస్ప్లే వీళ్ళు చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మనం వీడియో కనుక చూసుకుంటే మనకి వీడియో రికార్డింగ్ వచ్చేసి వీళ్ళు స్టెబుల్ వీడియో రికార్డింగ్ అయితే తీసుకొచ్చారు, అల్ట్రా స్టెబిలిటీ వీడియో రికార్డింగ్. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి 60 హెర్ట్స్కి అండ్ 120 అపెచ్యూర్కి మనకి వీడియో మోషన్ అనేది మనకి ఇలా క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు చూపించినట్టుగా. అండ్ వీళ్ళు మనకి డిస్ప్లే వచ్చేసి ఇప్పుడు మీరు చూసారు కదా, HDR టెక్నాలజీ అయితే మనకి వీళ్ళు దీంట్లో తీసుకొస్తున్నారు. మనకి ఇది మోస్ట్లీ నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్ ఆర్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మనం చూసేటప్పుడు మనకి HDR రిసోర్సెస్ అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ పైకి వస్తే ఫ్రెండ్స్, మనకి వీళ్ళు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వచ్చేసి మనకి డాల్బీ అట్మోస్ సపోర్ట్ అయితే దీంట్లో ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు కెమెరా సెక్షన్ కనుక వస్తే వీళ్ళు దీంట్లో త్రిబుల్ కెమెరా సెటప్తో తీసుకొస్తున్నారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి సింగిల్ క్యామ్ కాదు, డ్యూయల్ క్యామ్ సెటప్తో వస్తున్నారు. దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే వీళ్ళు అల్ట్రా వైడ్ 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ తీసుకొస్తున్నారు అండ్ 48 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వీళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ నేను మీకు చెప్పినట్టుగా ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను చూడండి. ఇక్కడ మీరు కనుక చూస్తే ఇదిగోండి 48 వైడ్ యాంగిల్ కెమెరా ఇది మనకి వీళ్ళు సోనీ సెన్సర్తో తీసుకొస్తున్నారు. 12-bit ట్రూ క్యాప్చర్తో తీసుకొస్తున్నారు వీళ్ళు దీంట్లో. అండ్ నెక్స్ట్ కెమెరా కనుక చూసుకుంటే ఇది 48 వైడ్ యాంగిల్ కెమెరానే. ఇది కూడా మనకి సోనీ సెన్సర్. ఇది వచ్చేసి మనకి 120 degrees ఫ్లూయిడ్ ఆఫ్ వ్యూతో వస్తుంది. 120 degreesతో మనకి ఫ్లూయిడ్ వ్యూలో వస్తుంది. ఇది దీంట్లో మనకి అల్ట్రా మ్యాక్రో మోడ్ కూడా వీళ్ళు దీంట్లో తీసుకురావడం జరుగుతుంది. ఇది మనకి అపర్చర్ వచ్చేసి 2.2
అపేచర్తో వీళ్ళు తీసుకొస్తున్నారు. ఈ కెమెరా కనుక మీరు చూసుకుంటున్నట్లయితే ఇది పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా. ఇది మనకి 3.0 అపేచర్తో మనకు వస్తుంది. ఇది మీకు 10x హైబ్రిడ్ జూమ్ అండ్ అప్ టు 60x డిజిటల్ జూమ్ మనకి ఇది అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనకి ఈ కెమెరాస్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. మనకి నైట్ మోడ్ కూడా మీరు చూసారు, చాలా క్లియర్గా ఉంటుంది. నైట్ మోడ్ 3.0 మనకి ఈ ఓప్పో X2 Pro అనే దాంట్లో వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇది అల్ట్రా వైడ్ మోడ్, అండ్ ఇప్పుడు చూసుకుంటే వైడ్ మోడ్, అండ్ ఇది చూస్తే మనకి టెలిఫోటో మోడ్ ఫ్రెండ్స్. కిందకి వచ్చేస్తే ఫ్రెండ్స్ మనకి దీంట్లో వీళ్ళు డ్యూయల్ నేటివ్ ISO టెక్నాలజీని వీళ్ళు తీసుకొస్తున్నారు కెమెరా. వీళ్ళు డిస్ప్లేకి కెమెరాకి అంటే వీళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే మనకి 3-in-1 కెమెరా అని చెప్పి మనకి డిస్ప్లే ఇది మీరు చూసినట్లయితే నేను జూమ్ చేస్తున్నాను, మనకి 10x జూమ్తో ఇంత క్లియర్గా ఉంటుంది. అండ్ 60x జూమ్కి అది అవ్వలేదు ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ ఇమేజ్ వచ్చింది. ఓకే, ఈ ఇమేజ్ చూద్దాం. ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే మనకి ఇది నార్మల్ అంటే 0.6x మనకి ఫోటో అయితే ఉంది. దీంట్లో కనుక మీరు చూసినట్లయితే 1 minute ఇక్కడ చూసినట్లయితే మీకు ఇది 1x జూమ్, తర్వాత ఇది 6x, ఇది చూసుకుంటే మీకు 10x జూమ్. మీకు 10x జూమ్లో మీకు పిక్సెల్ అంటే ఎక్కడ పిక్చర్ మీకు పిక్సెలేట్ అవ్వలేదు, మీకు చాలా క్లియర్గా ఉంది. ఇది చూసుకుంటే మనకి మ్యాక్రో మోడ్లో వీళ్ళైతే క్యాప్చర్ చేశారు. మనకి 2 ఇమేజెస్ శాంపిల్స్ అయితే ఇక్కడ చూపించారు. ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఇది మనకి కలర్ ఓఎస్తో వీళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ Android 10 అవుట్ ఆఫ్ బాక్స్ ఉంటుంది. అండ్ మనం స్పెసిఫికేషన్స్ కనుక మనం ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇక్కడ మనం ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి మాట్లాడుకుంటే మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తే మీకు లెఫ్ట్ సైడ్లో ఆర్డినరీ వీడియో ఉంది, అండ్ రైట్ సైడ్ ఇందాక నేను మీకు చెప్పినట్టుగా వీళ్ళు అల్ట్రా స్టడీ వీడియో ప్రో అయితే దీంట్లో ఇంప్లిమెంట్ అయితే చేశారు. దీంట్లో లైవ్ HDR టెక్నాలజీ వీళ్ళైతే తీసుకొచ్చారు. మీరు చూడొచ్చు ఇందాక ఇమేజ్కి ఇప్పుడు ఇమేజ్కి మీరు డిఫరెన్స్ అయితే మీరు గమనించవచ్చు. వీళ్ళు ఆ టెక్నాలజీ కూడా దీంట్లో తీసుకొస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ 3 మైక్ రికార్డింగ్ అనే ఫ్యూచర్ నేను ఇక్కడ విన్నాను, నాకు చాలా బాగా అనిపించింది. అది ఎలా పనిచేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నార్మల్ ఇది ఈ ఆప్షన్ కనుక మీరు ఆఫ్ చేసి కనుక మీరు రికార్డింగ్ చేస్తే మీకు గాలి సౌండ్ అవన్నీ వినిపిస్తున్నాయి. అదే కనుక మీరు ఇది ఆన్ చేసి కనుక మాట్లాడితే మీకు చాలా క్లియర్గా ఉందని చెప్పుకోవచ్చు. మీ వాయిస్ అది చాలా క్లియర్గా వినిపిస్తుంది, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. ఫ్రెండ్స్, ఇక్కడ బ్రీఫ్ స్పెస్ కనుక చూసుకుంటే మనకి ఇందాక నేను చెప్పినట్టుగా ఇవి 2 కలర్స్లో వస్తున్నాయి. మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అండ్ ఫ్రంట్ సింగిల్ క్యామ్ వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్ తీసుకొస్తున్నారు. ఇది మనకి 5G సపోర్టెడ్. మనకి దీంట్లో వీళ్ళు 65 వాట్ ఊఫ్ 2.0 ఫ్లాష్ ఛార్జ్ అయితే వీళ్ళు దీంట్లో తీసుకొస్తున్నారు. అండ్ మనకి ఇది స్నాప్డ్రాగన్ 865+ డ్యూయల్ మోడ్ 5G సెటప్తో వీళ్ళైతే తీసుకొస్తున్నారు. మనకి ఇది IP68 వాటర్ అండ్ రెసిస్టెంట్తో వీళ్ళైతే తీసుకొస్తున్నారు. మనకి డైమెన్షన్స్ చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి. మనకి ఇది కొంచెం కర్వ్ డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది 12GB ర్యామ్ ప్లస్ 512 రోమ్తో కూడా వీళ్ళు మనకి తీసుకొస్తున్నారు. మనకి ఇది UFS 3.0తో తీసుకొస్తున్నారు. UFS 3.0 అంటే మనకి కాపీయింగ్ స్పీడ్ అది చాలా స్పీడ్గా ఉంటుంది బై కంపేరింగ్ టు 2.0 ఆర్ 2.5తో మనకి 3.0 చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనకి ఎక్స్టర్నల్ మెమరీ సపోర్ట్ అయితే వీళ్ళు ఇవ్వలేదు, ఓన్లీ ఇంటర్నల్ మెమరీ సపోర్టే. మనకి ఇంటర్నల్ ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR5 ర్యామ్ టైప్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి డిస్ప్లే వచ్చేసి డయాగ్నల్గా మనకి చూసుకుంటే 6.7 ఇంచ్ ఇచ్చారు స్క్రీన్ ఇంచెస్. ఇది ఇందాక మీకు చెప్పినట్టుగా 120 Hz అల్ట్రా విజన్ స్క్రీన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది OLED స్క్రీన్. ఫ్రెండ్స్, దీంట్లో కనుక మన రిజల్యూషన్ కనుక చూసుకుంటే 3168x1440 మనకి ఇది 3K QHD ప్లస్ డిస్ప్లే అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 513 పిక్సెల్ డెన్సిటీ PP అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ కెమెరాస్ కనుక మీరు చూసుకుంటే ఇందాక నేను చెప్పాను సోనీ సెన్సార్ 248 అండ్ ఒకటి 13 మెగాపిక్సెల్ కెమెరా, అండ్ ఫ్రంట్ వచ్చేసి 32 సెల్ఫీ కెమెరా, దాని గురించి కూడా నేను మీకు చెప్పాను. అండ్ మీకు హార్డ్వేర్ కనుక చూసుకుంటే మనకి ప్రాసెసర్ 865, మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 10 అండ్ ColorOS 7.1తో వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇది ఫ్రెండ్స్ మనకి టోటల్గా
ఫోన్ గురించి కనుక స్పెక్స్ కనుక చూసుకుంటే మనకి బాక్స్లో వచ్చేసి వీళ్ళు ఫోన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇయర్ ఫోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు, అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు, సిమ్ ఎజెక్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫోన్ కేస్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. తర్వాత క్విక్ గైడ్ ఇస్తున్నారు, తర్వాత వారంటీ కార్డ్. అంతే ఫ్రెండ్స్, మనకి వీళ్ళు బాక్స్లో ఇంతవరకే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనం ఓవరాల్గా చూసుకుంటే ఇది ఫోన్ స్పెక్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ మీద హిట్ చేయండి. మన ఛానల్ నుంచి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ అయితే మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ రాజేష్. జై హింద్.